పెద్దలార మిత్రులు అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది బీసీ ఎజెండా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. 1 తినడానికి తిండి, 2 ఉండడానికి ఇల్లు, 3 కట్టుకోవడానికి బట్ట, 4 విద్య, 5 వైద్యం, 6 ఉద్యోగ ఉపాధి రంగాలు, 7 సామాజిక న్యాయం, 8 సాధికారిత అన్ని రంగాల్లో, 9 మేమెంతో మాకంత కోట. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత. అది కులాల వారీగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపకులాలు ఉన్నాయి, వాళ్ళ ఉపకులాల వారీగా. 10ది భూ పంపిణీ అని తెలియజేస్తా ఉన్నాను. సో ఇది బీసీ ఎజెండా స్థానిక కాలమాన పరిస్థితుల ప్రకారం రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ ఎట్లయితే ఉన్నాయో అవసరాల రీత్యా మార్చుకునే అవకాశం ఉంది. అప్ అండ్ డౌన్ చేసుకునే అవసరం ఉంది. మార్పులు చేర్పులు కూర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఇది బీసీ ఎజెండాగా చెప్పదలుచుకున్నాను. పెద్దలారా మిత్రులారా, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. సో చాలా కాలంగా బీసీలు, ముఖ్యంగా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం ఎప్పటికీ హక్కులు ఉన్నాయి. ఓసీలు జనాభా తక్కువే ఉన్నది. సో ఉన్నది బీసీలు 100కి దేశవ్యాప్తంగా 52%, తెలంగాణ రాష్ట్రంలో 100కి 56% అని చెప్తున్నారు. బీసీ సంఘాలు 65 చెప్తున్నాయి. అందుకోసం బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎజెండా ఇది ఉన్నది. ఇంకా అవసరమైనప్పుడు అదనంగా యాడ్ చేసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్న.